హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ రెసిపీస్. మామిడి పండ్ల సీజన్ మరో 2-3 వారాల్లో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈలోగా మామిడి పండుతో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో 30 నుండి 40 నిమిషాల్లోపు తయారు చేసుకోవచ్చు. జామ్ తయారు చేయడానికి ముందుగా దాన్ని స్టోర్ చేయడానికి ఒక బాటిల్ని రెడీ చేసుకోండి. ఏదైనా గ్లాస్ బాటిల్ మెటల్ లిడ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. పాత జామ్ బాటిల్ కానీ లేదా తేనె సీసా కానీ దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది. బాటిల్ని సోప్తో కడుక్కొని తర్వాత బాయిలింగ్ వాటర్లో 2 నిమిషాలు ఉడకపెట్టుకుని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు బయట ఉంచితే బాటిల్ స్టెరిలైజ్ అవుతుంది. ఇప్పుడు జామ్ తయారు చేయడానికి ముందుగా 500 గ్రాములు మామిడి పండు ముక్కల్ని తీసుకుని బ్లెండర్లో వేసుకుని బాగా గుజ్జుగా తయారు చేసుకోవాలి. మీ వద్ద వెయింగ్ స్కేల్ లేకపోతే 2 పెద్ద సైజు బంగినపల్లి మామిడి పండ్లు తీసుకుని ఇలా గుజ్జుగా చేసుకుంటే మీకు 500 గ్రామ్స్ దాకా ఈజీగా పల్ప్ తయారవుతుంది. ఇప్పుడు మామిడి పండు గుజ్జుని ఒక వెడల్పాటి ప్యాన్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ గుజ్జు బాగా వేడెక్కి ఇలా నెమ్మదిగా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ అంటే దాదాపుగా 220 గ్రాముల వరకు ఉంటుంది. నార్మల్గా ఇంట్లో వేరే ఫ్రూట్తో ఏదైనా జామ్ తయారు చేసుకున్నప్పుడు ప్రతి 100 గ్రాముల ఫ్రూట్కి కూడా 60 నుంచి 70 గ్రాముల వరకు షుగర్ యాడ్ చేసుకుంటాము. కానీ మామిడి పండులో ఆల్రెడీ షుగర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి 100 గ్రాముల మామిడి పండు గుజ్జుకి 40 నుంచి 50 గ్రాముల వరకు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ కరిగిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలంటే కొద్దిగా జామ్ను ఒక ప్లేట్లోకి తీసుకుని 5 సెకండ్లు ఆగిన తర్వాత ప్లేట్ని కొంచెం టిల్ట్ చేసి చూడండి. ఈ జామ్ ఒక ప్లేస్లో లేకుండా కిందకి కారుతుందంటే దీనిలో ఇంకా వాటర్ కంటెంట్ ఉన్నట్టు. సో దీన్ని ఫర్దర్గా ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్న జామ్ ఎప్పుడైతే కిందకి కారిపోకుండా ఒకటే ప్లేస్లో ఉంటుందో అప్పుడే మనకి జామ్ తయారైనట్టు. ఈ కన్సిస్టెన్సీకి జామ్ వచ్చిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు నిమ్మరసం వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జామ్ వేడివేడిగా ఉండగానే ముందుగా మనం స్టెరిలైజ్ చేసి పెట్టుకున్న బాటిల్లో వేసుకుని లిడ్ పెట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం మనం దీని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం కోసం వేసుకున్నాము. ఈ జామ్ బయట 5 నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే నిమ్మరసం బదులు ఇందులో నిమ్మఉప్పు వేసుకోవాలి. నిమ్మఉప్పు వేసుకుంటే దీని షెల్ఫ్ లైఫ్ 1 సంవత్సరం వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఈ జామ్ వేడిగా ఉన్నప్పుడు కంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా థిక్ అవుతుంది. అలాగే బ్రెడ్ మీద కూడా చాలా స్మూత్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ మామిడి పండ్ల సీజన్ అయ్యేలోగా మీరు తప్పకుండా దీన్ని తయారు చేసుకోండి. మీకు ఈ మ్యాంగో జామ్ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో మ్యాంగో రెసిపీతో మరో వీడియోలో కలుద్దాము. బాయ్.